గురువు అనేవాడు చాలా గొప్పవాడు. అంటే ఆ స్థితికి వెళ్ళాలంటే గురువు గొప్పవాడే. ఎందుకంటే మనం అజ్ఞానంతో ఉన్నప్పుడు ముందు అంటే దేనికి వెళ్తామో ముందు తెలియదు. అంటే మనం చుట్టాలు వెళ్ళామని, బంధువులు వెళ్ళారని అర్థం తప్పిస్తే మన జన్మరాహిత్యం చేసుకోవడానికి వెళ్తామైతే అనుకోము. గురువు గారు 3 మంత్రాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ముందు తారకము, సాంఖ్యము, అమనస్కం అనేది చెప్తారు. అంటే తారకము అన్నప్పుడు ఏంటంటే తన రకము, అంటే ఈ సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ, నీలో ఉన్న పరమాత్మ ముందు నీవెవరు తెలుసుకుంటేనే మిగతాదంతా తెలుస్తుందని మన గురువు గారు మనకి చెప్తారనమాట. అంటే గురువు అంటే చాలా గొప్పవాడు. ఎందుకంటే ఏ గురువు శివ ప్రోక్తో ఎస్ శివ గురు స్మృత వికల్పం అన్నప్పుడు ఏంటంటే అంటే మనకు ఉపదేశించిన గురువు శివుడుగానే భావించాల. ఎందుకంటే 3 కళ్ళు లేని శివుడుగాను, శంఖ చక్రము లేని విష్ణువుగాను, ఈ డమరకము డంక లేనంటే అంటే భావిస్తేనే మనకు ఆ రకంగా మనకు వర్తిస్తుంది అనమాట. అంటే ఈ సృష్టికి ఏదైతే ఆధారంగా ఉందో అన్నప్పుడు ఏంటంటే యథస్వేన జగత్సత్వం యత్ప్రకాశేన బాధిత యథానందేన నందంది శ్రీ గురువే నమః అని గురువు గారు మనకు చెప్తారనమాట. ఈ సృష్టి అంటే ఈ సృష్టికి ఆధారంగా ఏది ఉంటే ఈ సృష్టి అంతా నిలబడి ఉందో, ఏది ఉంటే ఈ సృష్టి అంతా ప్రకాశిస్తుందో, ఏది ఉంటే ఇది ఆనందంగా ఈ సకల జీవరాశులు అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఆనందంగా ఉన్నారంటే ఆ గురు పరమాత్మ అనేవాడు ఉంటే కానీ ఈ సృష్టి అనేది లేదని, ఆ సృష్టి అంటే నాలో ఉన్న ఆత్మ ఈ సృష్టిలో ఉన్న పరమాత్మ అంటే 2 ఒకటని మనకి గురువు గారు రకరకాలుగా చెప్తారనమాట. అంటే ముందు మనం ఎవరో తెలుసుకోపోతే మిగతా ఏవి కూడా తెలియబడవు. అంటే గురువు ఆ రకంగా మనకి చేసి ఈ ఉన్నదేంటి లేనిదేంటి అనేది రకరకాలుగా చెప్తారనమాట. చెప్పిన తర్వాత చాలా రకాలుగా చెప్తారు. ఎందుకంటే గురువు మనం అజ్ఞానంతో ఉంటాము. అంటే భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంతి చేత సహా జ్ఞాన అంటే గురువుని సందర్శిస్తే మనకి ఏదొస్తుంది అన్నప్పుడు ఏంటంటే మనము భ్రాంతితో ఉంటాం అనమాట. ఎందుకంటే ఈ సంసారమే నిజమని, ఈ భార్య బిడ్డలే నిజమని, నేను నిజమని. కానీ ఈ బయట ఉన్న అంటే గురువులందరూ ఏంటంటే ఏదైతే కనిపిస్తుందో అదే నిజమని చెప్తారు. కానీ మన గురువులు ఏం చెప్తారంటే ఇది కనిపించేదంతా నీ స్వరూపమయ్యే ఉంది, కానీ ఇది ఎప్పుడు కూడా ఉండదు అని చెప్తారు. అంటే నీవు ఉన్నప్పుడే ఈ సర్వం ఉంటుంది, నీవు లేనప్పుడు ఈ సర్వం కూడా ఉండదని చెప్తారు. అంటే రకరకాలు చెప్పినప్పుడు శిశువుడికి చాలా రకాలుగా అనుమానాలు ఉండిపోతాయి అన్నమాట. అంటే ఆత్మ అంటే ఎవరు, ఎరుకంటే ఎవరు అనేటప్పుడు మనకి దగ్గరగా చెప్తారు. ఏవైతే ఈ వాక్యాలు మీకు తెలియజేస్తుందో, ఏదైతే మీరు గుర్తెరుగుతున్నారో అదే ఆత్మ, అదే ఎరుకని చెప్తారు అనమాట. అంటే రకరకాలుగా మనకి చెప్తారు. అంటే ఎన్ని రకాలు చెప్పినా పేర్లు పెట్టుకున్నదంతా ఆ ఆత్మస్వరూపం అని చెప్తారు. అంటే ఎన్ని రకాలు చెప్పినా సరే గురువుకి శిష్యుడికి అంటే ఏది ఉండిపోతే ఆయనకి సందేహం ఉండిపోద్దని ఇంకా రకరకాలుగా ఏముందంటే ధరంలో తిరలందు తైలం ఉండని రీతి అంటే ఆ పరమాత్మ ఎలాగుందని శిష్యుడు తెలియజేస్తాడు. ఏంటని నువ్వులు ఉన్నాయి, నువ్వులు కనిపిస్తాయి కానీ అందులో నూనె కనబడినట్లుగా ఆత్మస్వరూపం ఉందని, మళ్ళీ కర్ర ఉంది, ఆ కర్ర కనిపిస్తుంది కానీ అందులో అగ్గి కనబడినట్లుగా ఆ పరమాత్మ ఉందని, పాలు కనిపిస్తాయి అందులో నెయ్యి ఉంటాయి కానీ కనిపించదు కానీ, పుష్పం కనిపిస్తుంది అందులో వాసన కనిపించినట్లుగా, మళ్ళీ ఏమన్నారు అంటే ఫలము ఉంటుంది కానీ అందులో రసం మనకు కనిపించినట్లుగా, మళ్ళీ ఈ దారం అంటే ఈ బట్ట కనిపిస్తుంది అందులో దారం కనబడినట్లుగా, ఈ అంటే పూలదండ ఉంటుంది అందులో దారం కనబడినట్లుగా, ఇసుక ఉంటుంది అందులో ఇనుము కనబడినట్లుగా ఈ ఆత్మస్వరూపము ఉందని మనకి శిష్యులకి గురువు గారు రకరకాలుగా చెప్తారనమాట. అంటే తారకము ముందు చెప్తే కానీ మిగతాది ఏది చెప్పినా సరే మనకు అర్థం కాదు. ఆ తర్వాత సాంఖ్యము అంటే లెక్క అనమాట. ఈ 96 తత్వాలు కూడా జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, శబ్దాదులు 5, కోసంబులు 5, కర్ణములు 4, రాగాదులు 8, 10 నాళ్ళు, వాయువులు 14, 7 ధాతువులు, 5 భూతములు, 6 చక్రములు, మలములు 3, అవస్థలు 5, ఈసనంబులు, మలములు 3, అవస్థలు 5, ఈసనంబులు 3, వేదలు 3, గుణాలు 3 అని 2 తనువులు చెన్నవేర్చేది. ఈ 96 తత్వాలు కూడా ఒక్కొక్క దాని గురించి గురువు గారు మనకి తెలియజేస్తారు. అంటే ఈ 96 తత్వాలు కూడా జడమైనవే. ఈ 96 తత్వాలకి ఏదైతే సత్తాన్ని ఇస్తుందో అది నీవని మనకి గురువు గారు చెప్తారనమాట. అలాగే చెప్పినప్పుడు ఏంటంటే
వాక్యాలు చెప్పాడంటే అమ్మ అంటే అదేంటంటే అది నేనై ఉన్నానని శిష్యుడికి తెలుస్తుంది. అంటే రకరకాలుగా ఎన్ని రకాలు చెప్పినా సరే ముందు నీవెవరో తెలుసుకుంటే ఆ అగోచరంగా ఉన్న దైవాన్ని మనము తెలుసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ద్వాదశి నమస్కారము తెలియజే